అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఉల్లి రైతులున్నారో వాళ్ళైతే దారుణమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే రీసెంట్‌గా పడ్డ వర్షాల కారణంగా అయితే ఉల్లి కొంత నష్టపోయారు. అలానే కొన్ని కుళ్ళిపోవడం జరిగింది. లేకుంటే కింటా కనీసం 500కి కూడా కొనట్లేదంటే అంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే మీరు చూసుకుంటే పెట్టుబడి వచ్చేసి దాదాపు 90,000, 80,000 దాకా అవుతుందంట. కానీ మీరు కింటా మీరు చూసుకుంటే 500కి కూడా కొనకపోతే మీకు కనీసం దిగుబడి 50 క్వింటాల్, 60 క్వింటాలే వస్తుందంటే మరి అలాంటప్పుడు చాలా దారుణమైన లాస్ అయితే కనబడుతుంది ఉల్లి రైతులకి. కనీసం కింటా మద్దతు ధర 1200కి కొనాలనైతే సీఎం గారు ఆదేశించారంటున్నారు. అసలకి గవర్నమెంటే కొని అమ్మేస్తే ఒక పని అయిపోతుంది గదా! ఇప్పుడు రైతులను ఆదుకోకపోతే ఇంకెవరిని ఆదుకుంటారండి? ఇప్పుడు ఆయన కొనమని చెప్తాడు. ఆడు కొనేవాడు ఎవడు చావడు. మన చిత్తూరు మామిడి రైతులు కూడా ఇదే జరిగింది గదా! సీఎం గారేమో చెప్తారు ఇంత కొనమని. ఆడ కొనేవాడు ఉంటే గదా! కొనొద్దా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఉల్లి రైతుల పరిస్థితి కూడా అదే కనబడుతుంది. కర్నూలు జిల్లాకు సంబంధించి. వాళ్ళు కింటా 500 కొంటున్నారంట. కనీసం 1200 కన్నా కొనాలని చెప్తున్నారు ముఖ్యమంత్రి సీఎం గారు. మరి దగ్గరుండి అది కొనిపిస్తే బావుంటుంది. ఎందుకంటే మన దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు మీ ఊర్లోనే ఎవరైనా కనుక్కొని చూడండి ఒకసారి. దాదాపు రూ. 20 అయితే కనీసం అమ్ముతున్నారు. ఉల్లిగడ్డ కేజీ రూ. 20 అమ్ముతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి. రైతుల దగ్గర నుంచి రూ. 5 కొంటున్నారు. మధ్యలో రూ. 15 బ్రోకర్ నొక్కేస్తున్నాడండి. మొత్తం రూ. 15 అతను నొక్కైపోయి ఉండొచ్చు. ఒక రూ. 5 ఖచ్చితంగా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అక్కడికి ఇక్కడ రావడానికి షిఫ్టింగ్ అయన్నీ జరుగుతాయి కాబట్టి రూ. 5 వస్తే మిగతా రూ. 10 బ్రోకర్ తినేస్తున్నాడండి. మరి రైతుకి ఏం మిగులుతుందంటే ఏం మిగలట్లేదు. అదే జరుగుతుంది. రైతు కన్నా కూడా డబుల్ సంపాదిస్తున్నాడు బ్రోకర్ అనేవాడు. దీన్ని కట్టడి చేయాల్సి ఉంటుంది. కనీసం రూ. 5 కొనకపోతే ఇప్పుడు చూసాం గదా! మన దగ్గర ఖచ్చితంగా మరీ పాడైపోయినవి కూడా రూ. 15కి తక్కువ అమ్మట్లేదు ఎక్కడ కూడా మనం చూసుకుంటే ఉల్లిగడ్డలు. ఇంకా మంచి ఉల్లిగడ్డలైతే రూ. 25, రూ. 30 కూడా అమ్ముతున్నారు. అది ఫ్లక్చుయేషన్ అవుతా ఉంటది రేట్ అనేది. ఒక్కోసారి 100కి 4 కేజీలు ఇస్తారు, 5 కేజీలు ఇస్తారు. ఒక్కోసారి 100కి 3 కేజీలే ఇస్తారు మంచి గడ్డలుంటే. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అది కొంచెం గవర్నమెంటే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఆ రేట్లనేవి. లేకుంటే ఈ బ్రోకర్లు మొత్తం తినేస్తారు. రైతులనైతే నట్టేట ముంచేస్తారు. చూద్దాం మరి సీఎం గారు ఆదేశించారంటున్నారు. మరి దాన్ని అమలు చేస్తే బావుంటుంది. ఆ 1200 మద్దతు ధర ఇస్తే బావుంటుంది ఉల్లిగడ్డ రైతులకి. చూద్దాం మరి ఏం జరిగిద్దో.